ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు పత్రికలైతే ఆ పత్రికలకే మూల స్తంభాల్లాంటి వారు పాత్రికేయులు. అటువంటి కలం యోధుల సేవలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. నాటి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ మరియు హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ విలీనమై ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా 1957 ఆగస్టు 17న హైదరాబాదులోని జూబ్లీ హాలులో ఆవిర్భవించింది. ఆనాటి సమావేశానికి మహామనిషి, దేశంలోనే వర్కింగ్ జర్నలిస్టుల ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు మానికొండ చలపతిరావు హాజరై ఆశీర్వదించారు. కేవలం 35 మంది సభ్యులతో ఏర్పడిన ఏపీయూడబ్ల్యూజే గత 51 ఏళ్లలో మహోద్యమమై నేడు సుమారు 9,000 మంది సభ్యులతో అలరారుతోంది. ఆంధ్రప్రదేశ్లో గొప్ప సంపాదకులుగా, పాత్రికేయులుగా పేరుగడించిన ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో అనుబంధం ఉన్నవారే. ఏపీయూడబ్ల్యూజే మొట్టమొదటి అధ్యక్షులు మంగళంపల్లి చంద్రశేఖర్ గారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు. ఆయన స్వతంత్ర సమరయోధుడు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళినటువంటి గొప్ప పోరాట యోధుడు. అటువంటి వ్యక్తి స్థాపించినటువంటి సంస్థ ఏపీయూడబ్ల్యూజే. ఈ యూనియన్లో ఒక గ్రామీణ విలేకరి, ఒక తాడేపల్లిగూడెంలో పనిచేసే ఒక స్టింగర్ యూనియన్కి అధ్యక్షుడు కాగలడు. ఒక సాధారణ కార్యకర్త కూడా ఈ యూనియన్లో అధ్యక్షుడు కాగలడు అంటే నేను అధ్యక్షుడు అవటమే దానికి నిదర్శనం. అది ఇట్ షోస్ ది డెమోక్రటిక్ స్పిరిట్. కింది స్థాయి గ్రామీణ విలేకరులకి యూనియన్ ఇస్తున్నటువంటి గుర్తింపు ఏమిటి, ఈ యూనియన్ గ్రామీణ పాత్రికేయుల కోసం ఎంత కృషి చేస్తుంది అనేది నేను అధ్యక్షుడిని అవడం ద్వారానే నిరూపణ అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. దేశంలోనే అతిపెద్ద పాత్రికేయ సంఘంగా విరాజిల్లుతోన్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రంలో పాత్రికేయులు, ముఖ్యంగా గ్రామీణ పాత్రికేయుల సంక్షేమం, పని పరిస్థితులు, జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఎన్నో మహోద్యమాలను నిర్వహించి వారి సర్వతోముఖ వికాసానికి దోహదపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విలేకరులందరినీ ఒక తాటిమై తీసుకొచ్చి ఏపీయూడబ్ల్యూజే మెంబర్లుగా చేసి వారి సంక్షేమంతో పాటు వారికి వేతనాలు, సరైన వేతనాలు వచ్చేలా చూడడానికి, వాళ్ళ ఉద్యోగ భద్రతని కల్పించడానికి ప్రయత్నాలు గట్టిగా చేసిన యూనియన్ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక్కటే. అంతేకాదు, స్వార్థపర శక్తులు భావ ప్రకటన స్వేచ్ఛపై జరిపిన దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడింది. పాత్రికేయుల అండదండలను, అభిమానాన్ని, ప్రేమను పొందింది. ఈ ఉద్యమ క్రమంలోనే 5 జర్నలిస్టులు అసూలు బాశారు. 3-4 సహచరులను చాలా ప్రధానమైన, చాలా అతి తీవ్రమైన పరిస్థితిలో మనం కోల్పోయినాం. గులాం రసూల్ను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపినారు, నక్సలైట్ అనే ముద్రేసి. మల్లెపూల నరేందర్ను ఎన్కౌంటర్, పోలీసులు నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్లో మల్లెపూల నరేందర్ చనిపోయినాడు. ఒక ప్రొఫెషనల్ హజార్డ్ అది. చాడ శ్రీధర్ రెడ్డిని నక్సలైట్లు పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి ముద్రేసి చంపినారు. మన మిత్రుడు యాదగిరిని మెదక్ పట్టణంలో సారాయి, కల్తీ కళ్ళు సంబంధించిన మాఫియాలు చంపేసినాయి. ఇట్లా భోగలక్ష్మీపతి పోలీస్ కస్టడీలో జగిత్యాలో చనిపోయినాడు. ఇట్లా 5-6 సంఘటనలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఉద్యమం నిలబడ్డ తీరు, నాయకత్వం నిలబడ్డ తీరు, పోరాటం చేసిన తీరు, దీంతో తప్పనిసరిగా మన సభ్యుల్లో ఒక విశ్వాసం వచ్చింది. బషీర్బాగ్లోని లాల్ బహదూర్ స్టేడియంకి ఆనుకుని ప్రభుత్వం కేటాయించిన 500 గజాల స్థలంలో 1970లో తన స్వంత భవనాన్ని నిర్మించుకుని దానికి ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి చిహ్నంగా దేశోద్ధారక భవన్ అని నామకరణం చేశారు. ఈ భవనం 200 ఫీట్లలో ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్తో సహా అత్యాధునిక సదుపాయాలను సమకూర్చుకుంది. 24 గంటలు పనిచేసే యుఎన్ఐ వార్తా సంస్థ టెలిప్రింటర్ సౌకర్యం ఉన్న పాత్రికేయుల సంఘ కార్యాలయం దేశంలో ఇదొక్కటే అంటే ఆశ్చర్యం లేదు. అఖిల భారత స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ స్థాపించినప్పటి నుంచి అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. అంతకుముందు చలపతిరావు స్థాపించిన అఖిల భారత స్థాయి సంఘంలో కొనసాగింది.
ఐజేయు దేశంలో అతిపెద్ద పాత్రికేయుల యూనియన్గా ఎదగడానికి ఏపీయూడబ్ల్యూజే తన వంతు కృషి చేసింది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక్కటే ప్రాతినిధ్య సంస్థ, ఒక్కటే ప్రొఫెషన్కి సంబంధించి వృత్తిపరమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చించే సంస్థ. అన్నింటికన్నా మించి వర్కింగ్ జర్నలిస్టులంతా విశ్వాసం ఉంచినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. యూనియన్ నాయకులు, సభ్యులు వివిధ రాజకీయ సిద్ధాంతాలు, నమ్మకాలు కలిగి ఉన్నప్పటికీ వాటి ప్రభావం యూనియన్ కార్యకలాపాలపై పడకుండా జాగ్రత్తపడి స్వయం ప్రతిపత్తి కలిగిన పాత్రికేయ సంఘంగా రూపుదిద్దుకుంది. మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అగ్రగామి సంస్థగా రూపొందింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే రాజకీయాలతో సంబంధం లేకుండా జర్నలిస్టులు ఏ రాజకీయ అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నప్పటికీ వారి వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించడానికి, వారి వృత్తి ప్రమాణాలను మెరుగుపరచడానికి, దానితో పాటు పత్రికా స్వేచ్ఛను రక్షించడానికి జరిగిన పోరాటాల్లో అగ్రగామిగా ఉండడం వల్లే ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దినదినం అభివృద్ధి చెందుతూ ఇంతకాలం పత్రికా వ్యవస్థకి, పాత్రికేయులకు సేవ చేస్తూ వచ్చింది. 1970-80వ దశకాల్లో యూనియన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికా సంస్థల్లో జర్నలిస్టులు జరిపిన సమ్మెలను, ఆందోళనలను ముందుండి నడిపించింది. 1992లో ఆంధ్రపత్రిక మూతపడ్డప్పుడు అక్కడి సిబ్బంది సంఘంతో కలిసి పోరాటం చేసింది. కొత్త యాజమాన్యం సిబ్బందికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించేటట్లు ఒప్పందం చేసుకుని వారిని ఆదుకుంది. 1995లో ఉదయం దినపత్రికను యాజమాన్యం చట్టవిరుద్ధంగా మూసివేసినప్పుడు యూనియన్ రంగంలోకి దిగి సుమారు 1000 మంది జర్నలిస్టులు, ఇతర పత్రికా సిబ్బందికి అండగా నిలిచి వారికి న్యాయం జరిగేలా చూసింది. 2000 సంవత్సరంలో 40 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రజ్యోతి మూతపడ్డప్పుడు ఏపీయూడబ్ల్యూజే కథన రంగంలోకి దిగి 2002లో కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో తిరిగి తెరిపించి చరిత్ర సృష్టించింది. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రభ యాజమాన్యం మారినప్పుడల్లా సిబ్బందికి న్యాయం జరిగే వరకు పోరాడి విజయం సాధించింది. ఆంధ్రజ్యోతి 2000 సంవత్సరంలో ఆగిపోయినప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేయటం ఎలాగా అని అందరూ కింద మీద తర్జన భర్జనలు పడుతున్నప్పుడు 2-3 సమస్యలు ప్రధానంగా వచ్చినాయి. పెట్టుబడులు పెట్టడం ఒకటి, రివైవ్ చేయటం ఒకటి, లీగల్ ప్రాబ్లమ్స్ కాకుండా అగైన్ ఎంప్లాయీస్ ప్రాబ్లం. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు చాలా నిర్మాణాత్మకమైన పాత్ర వహించిందని ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి గారు కానీ, అమర్ గారు కానీ, లేకపోతే ఇతర కార్యనిర్వాహక సభ్యులు కానీ చాలా నిర్మాణాత్మకమైన పాత్ర వహించారు. నిజానికి యూనియన్ ఇచ్చిన సహకారము ఆంధ్రజ్యోతి రివైవల్లో చాలా ప్రధాన పాత్ర పోషించిందండి. ఒక భారతదేశ చరిత్రలో, బహుశా ప్రపంచ చరిత్రలోనే ఏ న్యూస్ పేపరు ఒకసారి క్లోజ్ అయిన తర్వాత రివైవ్ చేయటమే కష్టం అనుకుంటే, రివైవ్ చేసిన తర్వాత అది ఫ్లరిష్ కావటంలో ఒక యూనియన్ రివైవ్ కావడానికి యూనియన్ బహుశా ఈ విధమైన సహకారం ఇవ్వటం అనేది ఇదే ప్రథమం అనుకుంటా నేను. ఉద్యోగ భద్రతే కాదు, సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యతనిచ్చే ఏపీయూడబ్ల్యూజే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మండల స్థాయి వరకు గ్రామీణ విలేకరులకు అక్రిడేషన్ సదుపాయం, దానితో పాటు బస్ పాస్ సౌకర్యం సాధించి చరిత్రకెక్కింది. ₹1 కోటి మూలనిధితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధి ఏపీయూడబ్ల్యూజే చొరవ వల్ల, పోరాటం వల్ల సాధ్యమయ్యింది. ఈ నిధి నుండి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు పెన్షన్ అందుతోంది. కష్టాల్లో ఉన్న జర్నలిస్టులకు ఆర్థిక సహాయము అందుతోంది. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఒక చట్టబద్ధమైన వేజ్ బోర్డు సాధించడంలోనైతేనేమి, యాజమాన్యాల నుంచి వారికి రావాల్సిన వేతనాలను కానీ, గ్రామీణ విలేకరులకు పారితోషిక విషయంలో కానీ ఈ సంస్థ గత 50 సంవత్సరాలుగా అనేక పోరాటాలు జరిపి ఎంతో కృషి చేసింది. ఇవాళ రాష్ట్రంలో జర్నలిస్టులు ఈ పరిస్థితిలో ఒక మెరుగైన పరిస్థితిలో ఉన్నారంటే దానికి
70-80% కారణం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది ఎవరైనా ఒప్పుకునే నగ్న సత్యం. అంతేకాదు, జిల్లా మండల స్థాయి వరకు వేలాది మంది గ్రామీణ పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం మంజూరు చేసేటట్లు కృషి చేసింది. హైదరాబాదులో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గోపన్నపల్లెలో జర్నలిస్టు కాలనీలు ఏర్పడి సుమారు 1000 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు కావడం వెనక ఏపీయూడబ్ల్యూజే కృషి ఎనలేనిది. ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తూ ఏపీయూడబ్ల్యూజే తన చొరవతో రాష్ట్రవ్యాప్తంగా 6000 మంది జర్నలిస్టులకు ₹1,00,000 ఆరోగ్య బీమా పథకం అమలయ్యేలా చూస్తోంది. దీనికి తోడు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా జర్నలిస్టులకు వర్తించేలా కృషి చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. మొదటి నుంచి కూడా ఈ సంస్థ కోసం పనిచేసిన వాళ్ళు వారి ఉద్యోగాలకు సైతం కొన్నిసార్లు ఉద్యోగాలను సైతం కోల్పోయిన వాళ్ళ నాయకులు ఉన్నారు ఈ సంస్థలో. మొదటి నుంచి కూడా ఇందులో పనిచేసిన నాయకులంతా కూడా ఒక కమిట్మెంట్తో జర్నలిస్టులకు, రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ సోదరులకు న్యాయం చేయాలనే ధోరణితో పనిచేశారే తప్ప వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం పనిచేయలేదు. అదే ఒక పెద్ద దీనికి అసెట్ ఈ సంస్థకు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక మహోజ్వల ఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి ఎందరో నాయకులు, క్రియాశీల కార్యకర్తలు, సాధారణ సభ్యుల త్యాగాలు, కృషి దోహదం చేశాయి. అందరికీ ఇదే మా హృదయపూర్వక శుభాభివందనలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.